నమస్కారం. నరేష్ అన్న గారికి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నా. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగింది ఆయనది. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకు ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళ కంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. 19వ తారీఖు తెల్లవారితే 20వ తారీఖు జనవరి 20 ఆయన బర్త్డే. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. సినిమాల్లో ఈ ఇన్నింగ్స్ లేదు. రాజకీయాల్లో ఉండి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక వైట్ షర్టు, వైట్ పంచ, పూర్తి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, అమ్మగారు ఆశీస్సులు ఉన్నాయి, కృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆ నైట్ జర్నీ చేయడం జరిగింది నేను ఆయనతో. అప్పుడు షిరిడీకి పోయి వస్తాను, వచ్చిన తర్వాత నా జీవితం మారిపోతుందని ఆయన మాటల సందర్భంలో అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం. ఈరోజు నరేష్ గారికి, ఆ రోజు నరేష్ గారికి వ్యత్యాసాన్ని నేను కళ్ళారా చూడడం జరిగింది. సినిమాల్లో అన్ని సినిమాల్లో సక్సెస్ లో ఆయన భాగస్వామ్యం. అదేవిధంగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 20 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో నేను ఆయనతో కలిసి జర్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ గారికి, మిత్రుడు విష్ణు గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్లకి, రాజేష్ గారికి, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా అచ్చ తెలుగు భాషలో పెట్టినటువంటి పేరు, మంచిగా కన్నడ నిర్మాత, తెలుగు టైటిల్, ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ అన్న గారికి, నరేష్ గారు అనేది రాదు, అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.